ఎల్నినో కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నీటి కొరత టమాటా రైతులకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. అయితే కొన్ని శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఈ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ముందుగా స్వల్పకాలిక, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి. సాహు, బాహు, హార్స్లీ, అర్కా ఆదిత్య, అర్కా అభేద్, సాహిత్ వంటి రకాలు వేడి పరిస్థితుల్లో కూడా మంచి పూత, కాయల ఏర్పాటు మరియు స్థిరమైన దిగుబడిని అందిస్తాయి. మొక్కలను 35 నుంచి 50% నీడనిచ్చే షేడ్ నెట్ కింద పెంచాలి. కోకోపీట్తో నింపిన ప్రోట్రేలను ఉపయోగించడం వల్ల సమానమైన మొలకలు మరియు బలమైన వేర్ల అభివృద్ధి జరుగుతుంది. తక్కువ మోతాదులో తరచుగా నీరు అందించడం ద్వారా నేల తేమను నిలుపుకోవాలి. తెలుపు లేదా సిల్వర్ బ్లాక్ ప్లాస్టిక్ మల్చింగ్ వాడడం వల్ల నేలలో తేమ ఎక్కువ కాలం నిలుస్తుంది. నేల ఉష్ణోగ్రత తగ్గి కలుపు మొక్కల పెరుగుదల నియంత్రణలో ఉంటుంది. నీటి వినియోగ సామర్థ్యం కూడా గణనీయంగా పెరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అవసరమైనంత నీటిని మాత్రమే అందించాలి. వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతిరోజు లేదా ఒకరోజు విడిచి ఒకరోజు నీరు ఇవ్వాలి. ఫెర్టిగేషన్ ద్వారా నీటిలో కరిగే ఎరువులను విడతల వారీగా అందించడం వల్ల మొక్కలు పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి. స్టేకింగ్ మరియు ప్రూనింగ్ చేయడం వల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అందుతాయి. అధిక ఆకుల పెరుగుదల తగ్గి నీటి నష్టం తగ్గడంతో పాటు వ్యాధులు కూడా తగ్గుతాయి. లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ మరియు 5 గ్రాముల చొప్పున కాల్షియం క్లోరైడ్ కలుపుకొని వేర్వేరుగా తగిన వ్యవధిలో పిచికారీ చేయడం వల్ల మొక్కలు వేడి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే కాయల నాణ్యత మెరుగై బ్లాసమ్ అండ్ రాట్ సమస్య తగ్గుతుంది. సిఫారసు చేసిన మోతాదు కంటే అధిక పరిమాణంలో లవణాలు కలిపి పిచికారీ చేయడం వల్ల ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. గమనిక: ఏదైనా పోషకాలను పిచికారీ చేసే ముందు స్థానిక ఉద్యాన అధికారిని సంప్రదించి నేల స్వభావం మరియు పంట స్థితిని బట్టి తగిన మోతాదులను నిర్ణయించుకోవడం ఉత్తమం. ఎకరానికి 8 నుంచి 10 పసుపు స్టిక్కీ ట్రాప్స్ ఏర్పాటు చేసి తెల్లదోమలను పర్యవేక్షించాలి. ఇవే లీఫ్ కర్ల్ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం. తెల్లదోమలు కనిపించిన వెంటనే స్థానిక ఉద్యానాధికారి సూచనల మేరకు తగిన పురుగుమందుల పిచికారీ చేపట్టాలి. ఈ సమాచారాన్ని మీ తోటి రైతు మిత్రులకు కూడా తెలియచేయండి. ధన్యవాదములు.